హలో మావా బ్రోస్! ఈరోజు మనం ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ 'ధురంధర్ 2' రివ్యూ చూద్దాం. ఫస్ట్ పార్ట్ సృష్టించిన సెన్సేషన్ చూసి ఈ సీక్వెల్ కోసం ఎంతగానో వెయిట్ చేశాం. నమ్మండి, ఆ వెయిటింగ్‌కి తగ్గట్టే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఒక విజువల్ ఫీస్ట్‌లా ఈ సినిమాని మన ముందుకు తెచ్చాడు డైరెక్టర్ ఆదిత్య ధార్. మరి ఇందులో రణవీర్ సింగ్ యాక్టింగ్ ఎలా ఉంది? సినిమా హిట్టా ఫట్టా? మొత్తం డీటెయిల్స్ చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో రణవీర్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరాచీ అండర్‌వరల్డ్‌ని శాసించే డాన్, హన్జా అలీ మజారి అలియాస్ జస్కిరత్ సింగ్ పాత్రలో ఆయన విశ్వరూపం చూపించాడు. ఒక రకంగా ఇది ఆయన కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ అయితే మీకు అక్షరాల గూస్ బంప్స్ తెప్పిస్తాయి. గాల్లో ఎగిరే ఫైట్స్ కాకుండా చాలా రాగా, బ్రూటల్‌గా, రియలిస్టిక్‌గా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ మరియు ఆ హై వోల్టేజ్ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. దానికి తోడు సంజయ్ దత్ ఆర్ మాధవన్ మరియు పాకిస్తాన్ ఐఎస్ఐ మేజర్గా అర్జున్ రాంపాల్ స్క్రీన్ ప్రెజెన్స్, వాళ్ల పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాకు భారీతనాన్ని తెచ్చాయి. ఇక ఈ సినిమాకున్న మెయిన్ మైనస్ పాయింట్స్ అలాగే కాంట్రవర్సీల విషయం. సినిమా రన్ టైం దాదాపు 4 గంటలు ఉండటం కాస్త ఓపికకు పరీక్ష పెడుతుంది. ఫస్ట్ హాఫ్ సెటప్లో అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అలాగే వివాదాల విషయానికొస్తే ఇందులో వాయలెన్స్ చాలా ఎక్స్‌ట్రీమ్‌గా ఉంటుంది. జియో పొలిటికల్ అజెండాని బాగా స్ట్రాంగ్‌గా చూపించారని, ఇది ప్రాపగాండాలాగా ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. విపరీతమైన బ్లడ్ షెడ్, కొన్ని వివాదాస్పద డైలాగ్స్ వల్ల సెన్సార్ బోర్డ్ వాళ్ళు హిందీలో కొన్ని సీన్స్‌ని కట్ చేసినట్లు టాక్ ఉంది. అయినప్పటికీ ఈ సినిమా బ్రూటాలిటీ ఏమాత్రం తగ్గలేదు. ఇక మన తెలుగు వర్షన్ రిలీజ్ డీటెయిల్స్‌కొస్తే హిందీతో పాటే మార్చి 19న రావాల్సిన ఈ సినిమా డబ్బింగ్ మరియు సెన్సార్ పనుల వల్ల 2 రోజులు డిలే అయింది. ఫైనల్‌గా ఈ రోజు అంటే మార్చి 21, 2026న గ్రాండ్‌గా థియేటర్స్‌లోకొచ్చేసింది. మన తెలుగు వర్షన్‌కి సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఏకంగా 3 గంటల 51 నిమిషాల అన్‌కట్ వర్షన్‌తో ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే మనం ఎలాంటి కట్స్ లేని ఫుల్ యాక్షన్‌ని చూడబోతున్నాం అన్నమాట. మొత్తానికి పక్కా మాస్ అండ్ రా యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇదొక పండగలాంటి సినిమా. సో, వెంటనే థియేటర్‌కి వెళ్ళి ఆ సౌండ్ అండ్ విజువల్స్‌ని ఎంజాయ్ చేయండి. ఇదండి మన రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.